మీరు ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ కౌన్సిలింగ్ 2025 కోసం వెయిట్ చేస్తున్నారా? మీకు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సెస్లో దేంట్లో జాయిన్ అవ్వాలి అనే దాని మీద మీకు క్లారిటీ లేదా? కన్ఫ్యూజన్గా ఉన్నారా? సో మీకు క్లారిటీ ఇస్తూ మీ కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తూ ఈ వీడియోలో ద టాప్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్ డిమాండింగ్ 7 ద బెస్ట్ పాలిటెక్నిక్ కోర్సెస్ గురించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రజెంట్ చేస్తున్నాను. అయితే ఒక మాట ఏంటంటే, ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే నేను ప్రజెంట్ చేస్తున్నానో అది గాలి వార్త, జస్ట్ ర్యాండమ్గా మీకు ప్రజెంట్ చేయడం లేదు. దీని మీద డీప్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ డేటాని మీకు వీడియో రూపంలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో అంటే మీరు ఇప్పుడు పాలిటెక్నిక్లో జాయిన్ అవుతున్నారు, 3 to 4 years తర్వాత మీరు మార్కెట్లోకి వస్తారు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏ కోర్సుకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ అంటే సో శాలరీ విషయంలో కానీ ఎక్కువ ఉద్యోగాల విషయంలో కానీ దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనే బేసిక్ పారామీటర్ని తీసుకొని ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో కేవలం ద 7 మాత్రమే తీసుకోవడం జరిగింది. సో నేను ఇచ్చినటువంటి ఆర్డర్ మీ ఆర్డర్ మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ కాకపోవచ్చు, కానీ ఫస్ట్ 3 ఏదైతే నేను చెప్తున్నానో ఆ ఫస్ట్ 3 మీరు ఒకసారి జాగ్రత్తగా కన్సిడర్ చేయండి. నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నేను ఫస్ట్ 7 చెప్తున్నాను కదా, ఈ 7లో ఫస్ట్ 3ని ప్రిఫర్ చేయండి. ఫస్ట్ 3 కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, మ్యాక్సిమంగా ట్రై చేయండి. దీంట్లో ఈ 7లో ద ఫస్ట్ వచ్చేసి సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది ఐటీ సెక్టర్కి సంబంధించింది. సో ఇది ఇంజనీరింగ్లో కానీ అంటే బీటెక్లో కానీ డిప్లొమాలో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్లోబల్లీ టెక్నాలజీ మారుతుండటం వలన రాబోతున్నటువంటి ఫ్యూచర్లో కూడా టెక్నాలజీ అనేది విపరీతంగా మారుతుంది. కాబట్టి గ్లోబలైజేషన్ కారణంగా ఈ సిఎస్సికి కంటిన్యూగా హ్యూజ్ డిమాండ్ అనేది ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీగా సిఎస్సిని ఎంచుకోండి. ఇక ఒకవేళ మీకు సిఎస్సి అనేది అన్ఫార్చునేట్లీగా రాకపోతే సెకండ్ వన్ దీన్ని చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. దీన్ని ఏఐఎంఎల్ అంటాం. ఇవి చాలా లిమిటెడ్ కాలేజెస్లో మాత్రమే ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. సో కాబట్టి ఈ కోర్సుకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజెస్లో లేదు, అంటే సరైనటువంటి ఫ్యాకల్టీస్ లేవు, ల్యాబ్ లేదు, ల్యాబ్లో సాఫ్ట్వేర్ లేదు. సో కాబట్టి మీరు ఈ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు కేవలం కాలేజీని నమ్ముకొని ఎగ్జామ్లో పాస్ అవ్వలేరు, సబ్జెక్ట్ని నేర్చుకోలేరు. ఈ విషయాన్ని మీరు కన్సిడర్ చేయండి. ఈ రెండింటి తర్వాత మీరు నెక్స్ట్ అంటే థర్డ్ ప్రయారిటీగా మీరు ఈసీఈకి ఇవ్వండి, అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అనేది మీరు చేయటం వలన ఇది మీ కోర్ సెక్టర్గా ఉంటుంది. ఒకవేళ మీరు కోర్ సెక్టర్లో మీరు సెట్ కాకపోతే మీరు ఈ సాఫ్ట్వేర్కి స్విచ్ అయిపోవచ్చు, అది పెద్ద సమస్య కాదు. కాబట్టి థర్డ్ ప్రయారిటీగా ఈసీఈకి ఇవ్వండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రయారిటీగా మీరు త్రిబుల్-ఈకి ఇవ్వండి, అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ త్రిబుల్-ఈ. సో ఇది కూడా ఈసీఈ లాంటిదే, ఇది కూడా కోర్ సెక్టర్లో మీకు మంచి అవకాశాలు ఉంటాయి. అంటే ఈసీఈకి ఉంటాయి, ఈ త్రిబుల్-ఈకి కూడా ఉంటాయి. లైక్ రైల్వేస్ కానీ లేకపోతే స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ కానీ, అంతేకాకుండా నవరత్న మినీరత్న అంటే గవర్నమెంట్ కంపెనీస్లో కానీ, సో అంతేకాకుండా ప్రైవేట్ సెక్టర్లో ఉండేటటువంటి హ్యూజ్ అంటే బిగ్ స్కేల్ కంపెనీస్లో కానీ సో మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు అక్కడ కనుక సెట్ కాకపోతే ఎలాగూ యూ కెన్ స్విచ్ టు సాఫ్ట్వేర్, అంటే ఐటీ సెక్టర్కి ఈజీగా స్విచ్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు మెకానికల్ ఇంజనీరింగ్. ఈ మెకానికల్ ఇంజనీరింగ్కి మనకు బయట కనబడినంత డిమాండ్ ఉంది. జనరల్గా మనం ఎప్పుడు ఏం చూస్తూ ఉంటాం, సాఫ్ట్వేర్ అని చూస్తూ ఉంటాం. కానీ మెకానికల్ ఇంజనీరింగ్కి మార్కెట్లో చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది. సో అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ 3 వీలర్ కానీ సో అది ఒక ఎమర్జింగ్ ఇండస్ట్రీ, హ్యూజ్ జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. సో మీరు ఈజీగా కోర్ సెక్టర్లో సెట్ అవ్వచ్చు. అంతేకాకుండా గవర్నమెంట్ సెక్టర్లో కూడా మీకు ఉద్యోగాలు ఉంటాయి, రైల్వేస్ కానీ ఆర్టీసీ కానీ ఇలా మీకు చాలా ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మీకు సివిల్ ఇంజనీరింగ్. ఈ సివిల్ ఇంజనీరింగ్ కూడా బయట ప్రపంచానికి కనపడదు, కానీ దీంట్లో కూడా ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది సివిల్ ఇంజనీరింగ్ అనేది ఎప్పుడు కూడా స్టేబుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో ఇదేంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేటటువంటి ఇంజనీరింగ్ ఫీల్డ్ కాబట్టి మీకు మ్యాక్సిమంగా కోర్ సెక్టర్లో ఉద్యోగాలు అనేవి దొరుకుతాయి. ఒకవేళ అక్కడ కూడా మీకు ఉద్యోగం అనేది దొరకకపోతే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేవచ్చు, అంటే ఐటీ సెక్టర్కి షిఫ్ట్ అయిపోవచ్చు. లాస్ట్ వన్ అంటే ఈ లిస్ట్లో 7th వన్ వచ్చేసి
వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి మెకానికల్ ఇంజనీరింగ్కి హ్యూజ్ డిమాండ్ ఉంది. ఈ రెండు కూడా కోర్ సెక్టర్లు, అంటే ఈ రెండులో ఏది చేసినా కూడా మీరు కోర్ సెక్టర్లో ఈజీగా సెట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు కేవలం సాఫ్ట్వేర్ మీద ప్యాషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ 2 మాత్రం ప్రిఫర్ చేయండి. అలా కాకుండా నేను మిషన్స్, ఆటోమొబైల్స్ లాంటివి సో ఇన్నోవేటివ్ మార్గంలో వెళ్ళి నాకు ఎప్పుడు కూడా స్టేబుల్ సెక్యూరిటీ ఉంటుంది, స్టేబుల్ గ్రోత్ ఉండాలి, జాబ్ మార్కెట్లో వచ్చే ఫ్లక్చువేషన్స్తో నా లైఫ్ అనేది ఫ్లక్చువేట్ కాకూడదు అనుకుంటున్నట్లయితే మీరు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ లేక మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ప్రిఫర్ చేయండి. సో నేను చెప్పినటువంటి ఈ 7 కోర్సెస్లో మీ యొక్క ఇంట్రెస్ట్, మీ ఫ్యామిలీ కండిషన్స్, అలాగే మీ పర్సనల్ స్కిల్స్ని బేస్ చేసుకొని మీరు ఒక ఐడియాకి రండి. అయితే నన్ను అడిగితే ద బెస్ట్ 3 ఏంటంటే, ద బెస్ట్ 3లో ఫస్ట్ వన్ వచ్చేసి సిఎస్సి, రెండోది ఏంటంటే సో ఏఐ అండ్ ఎంఎల్. ఏఐఎంఎల్ అనేది మీరు జాయిన్ అన్నప్పుడు కేవలం మీరు కాలేజీని మాత్రమే నమ్ముకోవద్దు. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి డిఫరెంట్ సోర్సెస్ లైక్ ఇంటర్నెట్ లాంటి సోర్సెస్ని యూజ్ చేసుకొని మీరు ఓన్గా సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు. మూడోది నేను ఏం ప్రిఫర్ చేస్తానంటే మెకానికల్ ఇంజనీరింగ్ని ప్రిఫర్ చేస్తాను. ఎనీహౌ మీ యొక్క అభిరుచుల్ని బట్టి ఈ ఏడిట్లో ఒకదాన్ని ప్రిఫర్ చేయండి. కనీసం ఈ ఏడిట్లో ఏదో ఒక కోర్సులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక రెండో డౌట్ ఏమొస్తుందంటే ఒక కోర్స్ని మనం ఫైనల్గా సెలెక్ట్ చేసాం. ఆ కోర్సులు తీసుకున్న తర్వాత మనకి రెండో ఛాలెంజ్ ఏంటంటే ద బెస్ట్ కాలేజ్. మనం ద బెస్ట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ద బెస్ట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకున్నటువంటి బెస్ట్ కాలేజెస్ ఏంటి అనేవి కూడా మనకు అవగాహన ఉండాలి. సో కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ద బెస్ట్ డిప్లొమో అంటే పాలిటెక్నిక్ డిప్లొమో కాలేజెస్ గురించి మీకు ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా. అయితే ఈ వీడియోని దయచేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే సో నాలాగా నేను కూడా ఒకప్పుడు డిసిజన్ అంటే నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల నేను కరెక్ట్గా డిసిజన్ అనేది తీసుకోలేకపోయి చాలా సఫర్ అయ్యాను. మీరు కూడా